బాగుంది. తాటి చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్తూనే తాటి కమ్మల్ని ఒక వాస్తవికంగా చెప్తూ అలంకారికంగా చెప్పడం చాలా బాగుంది. మంచి అభివ్యక్తి. అయితే ఆ చివరి 3 లైన్లు అవసరం లేదు. ఆ 3 లైన్లకు ముందే పోయాన్ని ముగిస్తే బాగుంటుంది. దాన్ని గమనించమని కోరుతున్నా. తర్వాత అశోక్ తప్పెటి. నా పేరు అశోక్ తప్పెటి. శీర్షిక నసీబ్. బిడ్డను భుజానేసుకొని బస్టాపుల్లో ఒంటరైపోయిన ఆ తల్లి నేత్రాల నుండి బరువుగా జారే కన్నీళ్ళే నాకు కవిత్వమై నన్ను వెంటాడుతున్నా. ఇప్పుడు బతుకు పట్టాల మీద చితికిపోతున్న ఎంతమంది నా తల్లుల కన్నీళ్లను గుమ్మరించి నా కవిత్వాన్ని రాయాలి. నాకు కవిత్వమే రాయటం రాదు. నా తల్లుల కన్నీళ్లతో దుఃఖాన్ని లిఖించడం తప్ప. కష్ట సుఖాల్లో కలకాలం తోడుంటాడని నమ్మి వచ్చిన ఈడును రాక్షసుల రణభూమిలో ఒంటరిని చేసిపోయి తన అర్ధాంగి కన్నీళ్ళ హృదయధనుల మధ్య పెనిమిటి తడిసిన కవిత్వమై మొలుస్తున్నాడిప్పుడు. శిరసు మీద నీడను కోల్పోయిన ఏ స్త్రీ పడే గుండె గదిలోని ఎదబరువును ఎవరి ముందు దించుకోవాలి? ఏం పూసినా మానని ఆ మదినొప్పికి ఎన్నాళ్ళు నోచుకోవాలి? నా తల్లుల అంతరమదనంలో కొట్టుమిట్టాడుతున్న కన్నీళ్ల విషాదాన్ని ఏ కవిత్వంతో తుడచాలి? ఇన్నాళ్ళు కొండంత భర్త అండ ఉందని తన గుండెకు చెప్పుకున్న నిజాన్ని ఎన్ని కన్నీటి బొట్టులను రాల్చి నిజాన్ని తూడ్చి ఎలా అబద్ధం చెయ్యాలి? ఏనాడు బరువు బాధ్యతలు మోపని తన అర్ధాంగి మీద సంసారాన్ని భుజానికెత్తిపోయి పెనిమిటి ఇప్పుడు భార్య కళ్ళ మధ్య కష్టమై జ్ఞాపకం వస్తున్నాడు. ఏ బాధను మోయాలి? అర్ధాంతరంగా అంధకారంలోకి నెట్టివేయబడుతున్న ఎంతమంది నా తల్లుల కన్నీళ్ల కష్టాన్ని ఏ కాగితాల మీద మోపాలి? ఏ కవిత్వంలో చూపాలి? గుండె గుప్పెట్లో ఆ తల్లి బాధను ఎంత బిగబట్టినా కూడా ఆమె ముఖం మీద దుఃఖం ఇల్లు విడువని సుట్టమైపాయా ఇప్పుడు. బాగుంది అశోక్. కవిత్వం రాయడం రాదు, కన్నీళ్ళే రాయడం వస్తుందని చాలా మంచి ఎక్స్ప్రెషన్. బాగుంది. అభినందనలు అశోక్. తర్వాత హరిశంకర్.